హలో! అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్‌కి వెల్కమ్. చాలా లెటర్స్ వస్తూ ఉన్నాయి కదా! ఇప్పటిదాకా మోస్ట్‌లీ వచ్చినవి లవ్ లెటర్స్ లాంటివి, అలాగే భార్య భర్తకి కానీ, భర్త భార్యకి గానీ ఎక్స్‌ప్రెస్ చేసే అఫెక్షనేట్ లెటర్స్ కానీ వచ్చాయి. బట్ దిస్ ఈజ్ సమ్‌వాట్ డిఫరెంట్. మొన్న ఎలా అయితే ఒక సొసైటీ రిచువల్స్‌ని గురించి ఒక లెటర్ వచ్చిందో, దిస్ ఈజ్ డిఫరెంట్. అంటే ఇది కూడా పూర్తి ప్రేమ, ఆప్యాయతలు నిండినటువంటి లెటరే. కానీ మనం కొంతమంది మనుషుల్ని మిస్ అయినప్పుడు అది చాలా బాధగా ఉంటుంది. అది మిస్ ఎవరైనా అలా వాళ్ళ రిలేటివ్స్‌ని లేదా మనుషుల్ని మిస్ అయినప్పుడు మాత్రమే ఈ బాధని అర్థం చేసుకోగలుగుతారు. వేరొకరికి ఈ బాధ అర్థం కాదు. కానీ ఆ బాధని చాలా చక్కగా నిజంగా వాళ్ళకి రీచ్ అవుతుందేమో అన్నట్టుగా ఆ మిస్ అయిన పర్సన్స్‌ని గుర్తు చేసుకుంటూ రాశారు ఈ లెటర్. ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ సచ్ లెటర్. ఎందుకంటే అప్రోచ్ అయినందుకు. ఆ బాధకి కాదు హ్యాపీనెస్. ఇంకెందుకు ఆలస్యం చేస్తాం? మనం ఆ లెటర్ చదివేద్దాం. ఆ లెటర్ రాసిన వాళ్ళ పేరు అనానిమస్‌గా ఉంచమనడం జరిగింది. సో, ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద లెటర్. ప్రియమైన నానమ్మకు, తాతకు ప్రేమగా రాయినది. అసలు ఎందుకు వెళ్ళిపోయారు ఇద్దరూ నన్నొదిలేసి? అమ్మా, నాన్న కంటే ఎక్కువ మిమ్మల్ని ప్రేమించాను కదా! నన్ను చిన్నప్పుడు మీ పొత్తిళ్లలో పెట్టుకుని గారాబంగా పెంచుకున్నారు. నాన్న, బాబాయ్ తర్వాత చాలా ఇయర్స్ తర్వాత నేను పుట్టానని ఎంతో ఇష్టంగా, గారంగా పెంచారు. మంచి విలువల్ని, సాంప్రదాయాల్ని నేర్పించారు. మీ ఊళ్ళోనే ఓనమాలు దిద్దాను. మీ తర్వాతే నాకెవరైనా. తాత, నువ్వు నా కోసం బీడీలు కాల్చేది మానుకున్నావు. నా కోసం నా పక్కన నిలబడి ఇంట్లో అందరితో కోట్లాడి సాధించేదానివి. నా మాటలు, కోపం, అలకలు, బుజ్జగింపులు అన్నీ మీతోనే. నాకు పెళ్ళై పిల్లలు పుట్టినా నా మీద ప్రేమ తగ్గలేదు మీకు. అటువంటిది మీరు నన్నెలా ఒకదాన్ని చేసి వదిలి వెళ్ళిపోయారు. నా జీవితం మొత్తం ఏడ్చినా మీరు తిరిగి రారు. నా మాటలు ఆగిపోయాయి. నేను ఎవరి మీద అలగాలి? ఎవరి మీద కోప్పడాలి? నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను. నా కోసం నా తరపున ఇంట్లో మాట్లాడేవాళ్ళు లేరు నానమ్మ. నేనేదైనా తప్పు చేసుంటే క్షమిస్తారు కదూ! ఈ ఉత్తరం మీకు అందుతుందా? మళ్ళీ వస్తారుగా నా కోసం? ఇట్లు మీ మనవరాలు. ఈ లెటర్ చాలా పెయిన్‌తో నిండి ఉంది. అది మిస్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. సో, ఇలాంటి లెటర్స్ ఉన్నా కూడా మీరు సందేహించొద్దు. ప్లీజ్ షేర్ విత్ అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్. మా అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్ @gmail.com కానీ, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి కానీ మీరు డీఎం చేస్తారని ఆశిస్తున్నాను. మరొక కొత్త లెటర్‌తో మీ అందరి ముందరికి వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్. థ్యాంక్ యూ.